అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో చిన్నయ్యపాలెం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక వ్యక్తి నుండి బంగారు చైన్ అపహరించిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారి నుండి 23 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 26న మండలంలోని చిన్నయ్యపాలెం వద్ద చిన్నముష్టి వాడకు చెందిన శ్రీనాథుల జగన్నాథం అనే వ్యక్తి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ సమయంలో అతని మెడలో ఉన్న బంగారపు గొలుసు తీసుకుని వెళ్లిపోయారు. జగన్నాథం 26న తన వద్దనున్న 23 గ్రాముల బంగారు గొలుసు కొంతమంది వచ్చి అపహరించుకుపోయారని, ఆ సమయంలో తాను ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారని ఫిర్యాదు చేశారన్నారు. ఎస్ఐ దివ్య, ఎస్ఐ సింహాచలంలో కేసు నమోదు చేసి సమాచారం తెలుసుకున్న చాకచక్యంగా దర్యాప్తు చేసి క్రైమ్ వారి సహకారంతో సాంకేతిక ప్రమాణాలను ఉపయోగించి బంగారు గొలుసు అపహరించిన వారిని గుర్తించారన్నారు. ఫిర్యాదుదారుడి నుండి ఎటువంటి కనీస సమాచారం లేకుండా వచ్చిన ఫిర్యాదును తీసుకుని అంకిత భావంతో పనిచేసి చాకచక్యంగా వారిని గుర్తించడం అభినందనీయమని ఎస్ఐలు దివ్య, సింహాచలంలను డీఎస్పీ విష్ణు స్వరూప్ అభినందించారు. గుర్తు తెలియని వ్యక్తులు మండలంలో సంచరించినట్లు అనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బంగారు గొలుసు అపహరించిన వారిలో సయ్యద్ నిజాముద్దీన్ 25, గానుగుల నవీన్ కుమార్, పేరమల్ల చంద్రశేఖర్ రావు ఉన్నారని తెలిపారు. 26/4/25 మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఎవరైతే శ్రీనాథ్ జగన్నాథం అని చెప్పేసి తిను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ. సో తిను నైట్ 20 ఆ రోజు నైట్ వచ్చేసి బయటికి సబ్బవరంకి వచ్చారండి. సబ్బవరంకి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక రోడ్డు పక్కన తను పడిపోవడం జరిగింది. సో పడిపోవడం జరిగిన తర్వాత తనకి ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు. సో ఆ తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి తన చైన్ మిస్ అయిందని చెప్పి మన కంప్లైంట్ చెప్పారు. సో తను కండిషన్స్ కూడా క్లియర్గా చెప్పలేకపోయారు. తన పరిస్థితి బాగాలేకపోవడం వల్ల మనకి తెలిసినంత ఒకే ఒక క్లూ ఏంటంటే ఎవరో కొంతమంది వచ్చారు, బైక్లో వచ్చారు, అంతకుమించి చాలా కూడా ఏం చెప్పలేకపోయాడు. కానీ కొంతమంది అని చెప్పాడు, ఎంతమంది మాకు చెప్పలేదు. సో మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే సబ్బవరం నుంచి పెందుర్తి వెళ్ళే రూట్ మొత్తం కూడా ఎక్కడెక్కడ స్టాపింగ్స్ ఉన్నాయో కూడా ఒకే బైక్లో ఎక్కువ మంది వెళ్ళే ఛాన్స్ ఏమున్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. ఐడెంటిఫై చేసుకునేసి వాళ్ళు ఎక్కడెక్కడ స్టాప్ చేశారు, ఎక్కడ ఏం చేశారు మొత్తం కూడా 2 days హోంవర్క్ చేశారు మన ఎస్ఐ గారు, అలాగే ఎస్ఐ దివ్య గారు అండ్ ఎస్ఐ సింహాచలం గారు. ఆ మొత్తం హోంవర్క్ చేసుకుని క్రైమ్ టీమ్తో ప్రతి స్పాట్కి వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ 3 to 4 మధ్యలో ఎవరైనా వెళ్ళారా, ఆ వెళ్ళిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు. అలాగే బేస్డ్ ఆన్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా వీటన్నిటితో పాటు యాడ్ చేసుకునేసి మనం కొంతమంది నేరో డౌన్ చేయడం జరిగింది. ఆ నేరో డౌన్ చేసే ప్రాసెస్లో ఒక 3 మనకి ఐడెంటిఫై అయ్యారు. ఈ టైంలో ఈ పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళినట్టు. సో వాళ్ళు ఐడెంటిఫై అయిన తర్వాత మేము ఫర్దర్ టెక్నికల్ హెల్ప్ తీసుకునేసి, సో మేము కొన్ని టెక్నికల్ ఐడెంటిఫైస్ వాడుకునేసి ఆ హెల్ప్ తీసుకునేసి వీళ్ళు ఏం చేసి ఉండొచ్చు అక్కడ అని చెప్పేసి వాళ్ళ లొకేషన్స్కి వెళ్ళాము. ఆ లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మేము ఇంటర్గేట్ చేయగా తెలిసింది ఏంటంటే వీళ్ళ 3 ఈ జగన్నాథం అనే పర్సన్ దగ్గర గోల్డ్ చైన్ తీసుకున్నట్టుగా, థెఫ్ట్ చేసినట్టుగా మాకు నిర్ధారణ అయింది. సో ఆ గోల్డ్ చైన్ తీసుకున్న గోల్డ్ చైన్ వీళ్ళు బయట అమ్మారు. ఆ అమ్మిన గోల్డ్ చైన్ని మేము మళ్ళీ రికవర్ చేసాము. ఈ మొత్తం గోల్డ్ చైన్ వచ్చేసి 23 grams వర్త్ అండి. 23 grams ఇది వాల్యూ వచ్చేసి మనకి మార్కెట్ వాల్యూ 22 గ్రాములు వేసుకోవాలి. వీళ్ళు అమ్మిందేమో బయటకి 1,50,000 ఎంతకు అమ్మారు. బట్ మనకి మార్కెట్ వాల్యూ 23 grams వేసుకోవాలి. సో ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో తిరిగి తీసుకొచ్చాం. అంటే ఇది ఎందుకు ఈ కేసుని మేము చెప్పదలుచుకున్నామంటే ఆ పర్సన్కి ఎవరు వచ్చారో తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు. అట్లాంటి కేసులో కూడా మన సబ్బవరం పోలీసులు కానీ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసులు కంప్లీట్గా ట్రేస్ చేసి, అంటే అసలు రోడ్డు మీద ఎవరు పడిపోయింటారు, వాళ్ళకి స్పృహ లేదు, స్పృహ లేని వాళ్ళకి ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు ఆ పర్సన్ ఏం జరిగింది, నా ప్రాపర్టీ పోయిందని చెప్పిన తర్వాత ఏ విధమైన క్లూ లేదు, ఈ పర్సన్ తెలియదు, ఏం తెలియకుండా ఒక ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. అందుకని ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది మీకు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి థెఫ్ట్లు ఏమైనా కానీ మ్యాక్సిమం రికవరీ చేస్తున్నాము. బట్ అలాగే మేము కూడా నైట్ బీట్స్ కూడా ప్రాపర్గా చేసుకుంటున్నాము. సో ఎస్పీ తుహిన్ సిన్హా సార్ మాకు డెడికేటెడ్గా క్రైమ్ పరంగా చూసుకోవడానికి నైపుణ్యం కల్పిస్తున్నారు. టెక్నికల్ హెల్ప్ అయినా ఇస్తున్నారు, ఏ విధంగా హెల్ప్ కూడా ఇస్తున్నారు. సో క్రైమ్స్ మ్యాక్సిమం డిటెక్ట్ చేస్తాం, అలాగే క్రైమ్ జరగకుండా ప్రివెంట్ చేస్తున్నాం మ్యాక్సిమం కూడా. సో అందరికీ ధన్యవాదాలు. అసలు కాదు, కానీ మనకి సబ్బవరం పరవాడ వరకు ఏంటంటే గోపాలపట్నం, పెందుర్తి అండ్ వైజాగ్ రేంజ్ వాళ్ళు నైట్ టైం మన దగ్గరకు వస్తున్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మీకు తెలియని వాళ్ళు బయట ఎవరైనా వచ్చినట్లయితే పోలీస్ వాళ్ళు మేము ఎలాగో వాళ్ళని ఆపి అడుగుతాం ఎక్కడి నుంచి వస్తున్నారో, నెంబర్ ప్లేట్ ఏందని.
జనాలు కూడా అవేర్గా ఉండి మీ ఏరియాలో కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే ఎక్కువసేపు నిలబడుకున్నట్లయితే ఆపినట్లయితే బండి ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. మీరు ఏ ఏరియా చెందిన వాళ్ళని క్వశ్చన్ చేయండి, వాళ్ళకి ఆ భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బయట క్రైమ్ చేసుకుని వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ టెఫ్ట్ చేసుకుని వచ్చి